అరేంజ్ చేస్తామని చెప్పి బాబు గారు చెప్పుకోవాలి. అలాంటి వాళ్ళని ఇద్దరు కూర్చోబెట్టేసి మాట్లాడితే జిల్లాల వారీగా ఈ 5-6 జిల్లాలు చాలు. అవును, ఈ 5-6 జిల్లాల్లో వాళ్ళని పిలిచి మాట్లాడేసేస్తే సమస్య పరిష్కారం అయిపోయేది. ఫైనల్గా టోటల్ లిస్ట్ అనౌన్స్ చేసేసుకునేసి ఉంటే ఈ పాటికి సెటరేట్ అయిపోయేది. జాప్యం ఎందుకు జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు గారు డేర్ చేయలేకపోతున్నారా? ఈ 1/3 అనే ప్రపోజల్ ఆల్రెడీ ముందే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు పెట్టుంటారా? పెట్టే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దాంట్లో ఆయన నేను మాట్లాడిన దాన్ని బట్టి 3వ వంతు అంటున్నారు. అవును, మేబీ అయితే అందులో మళ్ళీ వాళ్ళు ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఈ పత్రికలన్నీ రాసిన దాన్ని బట్టి చూసి మనం ఆ బయట నేను సరిగ్గా వినలేదు, బయట అయితే వినలేదు, జస్ట్ ఆ వార్త చూసాం. కానీ ఆ ముక్కలో ఆయన అన్న ముక్క నెక్స్ట్ ఏది ఇప్పుడు ప్రస్తుతం మనం జాగ్రత్తగా చూసుకోవాలి, పొత్తు ధర్మం విస్మరించారని అన్నారు తప్పించి మిగతా అది ఏది తర్వాత మనకు ఈ పొత్తు కొనసాగుద్ది. అవును, 3వ వంతు సీట్లు అప్పుడు అన్నారని వీళ్ళు రాస్తున్నారు. అంటే మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు అన్నారు కానీ ఇప్పుడు అది నిజమో కాదో నాకు అర్థం కాదు. అలా అయితే అది అప్పుడు మాట్లాడాలి కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సిన పనే ఉంది? ఇప్పుడు మాట్లాడాల్సిన పనే ఉంది. ఆ 2 అనౌన్స్ చేశాను, ఇమీడియట్ గా 2 అనౌన్స్ చేయాల్సిన అవసరం ఉంది. అదే కదా నిజం అయితే. కాబట్టి అక్కడ సంథింగ్ ఏదో గేమ్ ప్లే నడుస్తుంది. అంటే పెడద్దాలు తెస్తారు, ఒకదానికి 2 అద్దాలు. అందులో 2 రకాల మీడియాలు అదే రాసినాయి. అదే ఈనాడు ఆంధ్రజ్యోతితో కూడా సాక్షి అదే రాసింది తర్వాత పొత్తు గురించి అని. అంటే వాళ్ళు ఈ తెలుగుదేశాన్ని కాపాడటానికి వీళ్ళు, వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి వీళ్ళు జాగ్రత్తగా అదే రాసుకొచ్చారు. అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ పత్రికలు చదివితే కనుక నిన్న అది బయట వినకుండా ఆయన అన్నదైతే నెక్స్ట్ ఇప్పుడైతే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన సీట్లు సర్దుకుని తర్వాత జరగబోయేటటువంటి వాటిట్లలో మున్సిపాలిటీలు కార్పొరేషన్స్ వాటిట్లలో వంతాడు అడుగుతున్నారు అన్నటువంటి ఫీలింగ్ వస్తుంది. నిన్నటిది దానికి వాళ్ళకి ఉన్నటువంటి తేడా అది. ఇక్కడ బేసిక్ సమస్య ఏంటంటే ఈయన ఏదో గట్టిగా అడగాల్సిన అడుగుతారు కదా. చంద్రబాబు గారికి వచ్చినటువంటి ఒక సమస్య ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ప్రకటనలు ప్రసంగాల్లో చాలా గంభీరం లేకపోతే ఆవేశపూరితంగా మాట్లాడగలుగుతున్నాడు.